దుమారం. మొన్న కాంగ్రెస్ గెలిస్తే తాలిబొట్లు సంపద గుంజుకుంటుందని వ్యాఖ్య. నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేస్తుందని కామెంట్. మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్. సుప్రీంకోర్టుకు సిపిఎం పోయిందట. ఇక మోడీ కేవలం ఏది ఫస్ట్ వేవ్ చూసిన తర్వాత 102 సీట్లలో దాదాపు 60 నుంచి 70 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని అర్థమైన తర్వాత ఇప్పుడు మతాల మధ్య సిచ్చు, కులాల మధ్య సిచ్చు కార్యక్రమానికి తెరలేపిండు సారు. ఇక మేక్ ఇన్ ఇండియా లేదు, మేడ్ ఇన్ ఏం లేదు, ఇక వికసిత్ భారత్ ఏం లేదు. ఇప్పుడు అంతా హిందూ ముస్లిము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు. దేశ ప్రజల ఆస్తులు బంగారంపై కాంగ్రెస్ కన్నేసిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే తాలిబొట్లను కూడా గుంజుకుంటుందని రాజస్థాన్ యూపీ ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేసిన మోడీ మంగళవారం మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని మరోసారి సంచలన కామెంట్ చేశారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దేశం కోసం నా తల్లి తాలిబొట్టునే త్యాగం చేసింది, ఆ మంగళసూత్రం విలువ తెలిస్తే మోదీ అలా మాట్లాడరని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. మోదీపై సుప్రీంను ఆశ్రయిస్తున్నట్టు సిపిఎం వెల్లడించింది. మోదీపై అనర్హత వేటు వేయాలని కర్ణాటక మంత్రి హెచ్కే పాటిల్ ఈసీని డిమాండ్ చేశారు. ప్రధానిపై ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్టుగా ఈసీ తెలిపింది. ఈసీ ముచ్చట శనార్థి తెలంగాణ కథనంలో మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇక ఎకానమీ, ఎంప్లాయ్మెంటు ఏమీ లేదు. ఇంకా మోడీ ప్రాపగాండ ఎట్లుంటుంది, మోడీ జనాన్ని ఎట్లా, మోడీ దగ్గర ఉన్నటువంటి ఈ బ్యాచ్ ఉందిగా, భజన బ్యాచ్, వాట్సాప్ యూనివర్సిటీ, ఆ ఫేక్ గాళ్ళకు సంబంధించినటువంటి వీడియో ధ్రువ్ రాటే మరొకటి రిలీజ్ చేసిండు. ధ్రువ్ రాటే వీడియోను ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి. ఆ వీడియో ఇగో ఇదే. బ్రెయిన్ వాష్, రియాలిటీ ఆఫ్ బ్రెయిన్ వాష్ అంటూ నరేంద్ర మోడీ వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఏం చేస్తా ఉన్నాడు అనేది మొత్తం పూసగుచ్చినట్టుగా ధ్రువ్ రాటే బయట పెట్టిండు. ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వీలైతే ధ్రువ్ రాటే చెప్పింది తెలుగులో యాజ్ ఇట్ ఈస్ గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి అది ట్రాన్స్లేట్ చేసిన తర్వాత రైట్. ఇక ఈ మొత్తం ప్రాపగండనే రాత్రినే మొత్తం చూసినా అది ఎంత చీటింగ్ చేస్తూ ఉందంటే భారతీయ జనతా పార్టీ జనాన్ని. 4 రకాల సెక్షన్లు ఉంటాయి అట్లా, 4 రకాల గ్రూపులు ఉంటాయట, 4 స్టేజ్లు వాట్సాప్లో. ఫస్ట్ స్టేజ్లోనేమో కాంగ్రెస్ పార్టీ చెడ్డది, ఇది అది అని. రెండో స్టేజ్లోనేమో ఈ ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది, ప్రమాదం ఎట్లా, అది ఇట్లా ప్రాపగండ. ఇక మూడోదేమో మనల్ని రక్షించేది ఇక ఏమనగాడే అని. ఇట్లా బ్రెయిన్ వాష్ చేయడానికి గ్రూపులు ఉన్నాయట. దాన్ని మొత్తం బయట పెట్టిన నిన్న, దయచేసి అది కూడా చూడండి.